నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కి కేవలం వాకబుల్ డిస్టెన్స్‌లో ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి G+1 హౌస్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్‌గా సైజ్ విషయాలు, ప్రైస్ విషయము ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి రెడీ టు మూవ్ ఇన్ ఉన్న G+1 హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఈ హౌస్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ హౌస్ వచ్చేసి G+1 పర్మిషన్‌తో కన్స్ట్రక్ట్ చేశారండి. 200 గజాల్లో ఉంటుంది. 30, 60 సైజులో కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో స్పేషియస్‌గా ఉన్న కార్ పార్కింగ్ 2 BHK ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్‌లో స్పేషియస్‌గా ఉన్న 3 BHK బిగ్ సైజ్ హాల్ రావడం జరిగిందండి. హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ మున్సిపాలిటీ చెంగిచెర్లలో కన్స్ట్రక్ట్ చేశారండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హౌస్ బ్యాక్ సైడ్ వచ్చేసి విలా కమ్యూనిటీ ఉందండి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. హౌస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి చూస్తున్నామండి. నీట్ గా ఎలివేషన్ రావడం జరిగింది. వరంగల్ హైవే రోడ్ లో ఉన్నటువంటి చెర్లపల్లి చౌరస్తాకి అయితే ఇది కేవలం 5 మినిట్స్ లో రీచ్ అవుతామండి. ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే 10 to 15 మినిట్స్లో రీచ్ అవుతాము. పోచారం ఇన్ఫోసిస్ ఐటీ కారిడార్కి వచ్చేసి కేవలం 10 మినిట్స్లో రీచ్ అవుతామండి. షార్ట్ కట్లో వెళ్ళినట్లయితే కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి లొకేషన్లో ఉంటుందండి. చాలా తక్కువ ధరలో సేల్ చేస్తున్నారు. హౌస్ యొక్క రేట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. గేట్ కవర్ చేస్తున్నామండి. హౌస్ వచ్చేసి 200 గజాల్లో ఉంటుందండి. 30-60 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూస్తున్నాము. గేట్ కవర్ చేస్తున్నామండి. అటువైపు వచ్చేసి స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వెహికల్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ర్యాంప్ ఏరియా రావడం జరిగిందండి. గేట్ వచ్చేసి చాలా స్టాండర్డ్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. ఈ హౌస్ కి విత్ లిఫ్ట్ ప్రొవిజన్ తో రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి స్టేర్ కేస్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చుట్టూ సెట్ బ్యాక్ వదిలి మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ వాష్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి హౌస్ కి బోర్ వేయించడం జరిగింది. బోర్ పాయింట్ చూస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూపించడం జరుగుతుందండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే నీట్ గా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ లో స్పేషియస్ గా ఉన్నటువంటి 2 BHK ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి సర్వెంట్ రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో రెంట్కి ఇచ్చుకొని ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్ ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి హౌస్ కి సెట్ బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సర్వెంట్ ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియాలో చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. ఇక అన్నటువంటి 2 BHKకి సంబంధించినటువంటి చౌకోట అంతా చూస్తున్నామండి. నీట్గా చౌకోట అనేది పెట్టడం జరిగిందండి. ఇక్కడైతే హాల్ ఏరియా చూస్తున్నాము. హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఆపోజిట్లో టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నామండి. నీట్గా ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. నార్త్ వైపు వచ్చేసి డోర్ రావడం జరిగిందండి. మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. ఓపెన్ కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంతా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. డైనింగ్ ఏరియా ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వచ్చేసి వాల్కి ఇక్కడ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వుడ్ వర్క్ చేయించుకున్నట్లయితే చాలా నీట్గా అట్రాక్టివ్ లుక్ వస్తుందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న అటు ఇటు తిరగడానికి వీలు ఉండే విధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. నీట్గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. యాంటిస్కిల్ టైల్తో ఫ్లోరింగ్ చేశారు. నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 3 BHK నీట్గా కవర్ చేస్తాము. ఈ హౌస్ వచ్చేసి మనకి బోడుప్పల్ మున్సిపాలిటీ చెర్లపల్లిలో కన్స్ట్రక్ట్ చేశారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఈ హౌస్ నుంచి 5 మినిట్స్ ట్రావెల్ చేసినట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. స్టేట్కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి 200 గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి.
హౌస్‌కి బోర్ వేయించారు. మంచి ప్లానింగ్‌తో కన్స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 3 బీహెచ్‌కే క్లియర్‌గా చూయించి రేట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకొని ఇక్కడున్నటువంటి ఫస్ట్ ఫ్లోర్‌కి రావడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడొచ్చేసి స్పేషియస్‌గా ఉన్నటువంటి స్టెయిర్‌కేస్ ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్ ఏరియా దగ్గర ఇక్కడున్నటువంటి ఏరియా చూసుకున్నట్లయితే మనకి బాల్కనీ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్నటువంటి మెయిన్ డోర్‌కి సంబంధించినటువంటి చౌకౌట్ చూస్తున్నాము. ఇక్కడొచ్చేసి వాల్‌కొచ్చేసి టైల్ చిక్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నామండి. నీట్‌గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. సెట్ బ్యాక్ ఏరియాలో కామన్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇదొచ్చేసి హాల్ ఏరియా అండి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి 3 బీహెచ్‌కేకి సంబంధించినటువంటి హాల్ ఏరియా. హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్‌గా రావడం జరిగింది. నార్త్ వైపు మనకి డోర్ ఇవ్వడం జరిగిందండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్‌గా వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ ఇక్కడ పైన వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. ఇక్కడ ఆపోజిట్ లో చూసినట్లయితే టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. చాలా బిగ్ సైజ్ గా ఉన్నటువంటి టీవీ ఇక్కడ ఫిక్స్ అయ్యే విధంగా ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియా సెటప్ చేశారండి. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ ఏరియా రావడం జరిగింది. ఇటువైపు విండో ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ కిచెన్ పక్కన వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. వాల్ కి వచ్చేసి టైల్ టిక్ చేశారు. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నామండి. నీట్ గా సీలింగ్ అనేది కూడా చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. గెస్ట్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకౌట్ చేస్తున్నాము. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా నీట్ గా రావడం జరిగింది. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్తో ఫ్లోరింగ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ పర్పస్లో 2 విండోస్ రావడం జరిగిందండి. చాలా పెద్ద సైజుగా ఉన్నటువంటి బెడ్రూమ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది అండ్ పెద్ద సైజుగా రావడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ పర్పస్ విండో ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాము. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. యాంటిస్కి టైల్తో ఫ్లోరింగ్ వేశారు. వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇక్కడ ఏదైతే లో రూప్ ఉందో లో రూప్ ఏరియా చూస్తున్నామండి. మనకి లో రూప్ ఏరియా కూడా రావడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూస్తూ ఈ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన ఏరియాలో చాలా హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. హౌస్ వచ్చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్లో ఉంటుంది. ఇటువైపు ఉన్నటువంటి విల్లా కమ్యూనిటీ అంతా చూస్తున్నామండి. ఈ హౌస్ బ్యాక్ సైడ్ వచ్చేసి విల్లా కమ్యూనిటీ ఉంటుంది. పోచారం ఇన్ఫోసిస్కి అయితే కేవలం షార్ట్ కట్లో వెళ్ళినట్లయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. హౌస్ యొక్క రేట్ వచ్చేసి 1,48,00,000 చెప్తున్నారండి. మీకు కావాలంటే ఇంటీరియర్ కూడా చేయించడం జరుగుతుంది ఇక్కడ. దానికి సంబంధించినటువంటి ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి. ఇప్పుడు యాస్టీస్గా హౌస్ సేల్ చేస్తే కేవలం 1,48,00,000 మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్ గా నెగోషియేషన్ అవుతుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో హౌస్ కొందాం అనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.